भरद्वाजं वन्दे सर्वदिव्यफलप्रदम् अनन्तार्यतनोजातं साईनाथं प्रभुं भरद्वाजं वन्दे सर्वदिव्यफलप्रदम् నన్ను గురించి గొప్పగా చెబుతున్నారు కాబట్టి నాకు ఏ అర్హత లేకుండా అర్హత పూజ్య మాస్టర్ గారే ప్రతి క్షణం మాకంటే ముందు ప్రతి విషయంలో ఆయనే దగ్గరికి అన్ని చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న దగ్గర నుంచి మాస్టర్ గారు నిత్య సత్యుడు అనడానికి మాస్టర్ గారు సమాజంలో 4 రోజుల ముందు మాస్టర్ గారితో చిన్నప్పటి నుంచి సహచర్యంగా ఉండి మాస్టర్ గారు అన్నయ్య గారైన కృష్ణమాచార్య గారి దగ్గర విద్యార్థిగా ఉన్న పున్నయ్య శాస్త్రి గారిని గురుచరిత్ర ప్రవచనానికి ఆఖరి మీ ఉపన్యాసం కాకపోతే ఆయన్ని ఆహ్వానించడానికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా గురువు గారి గురించి మీకు చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు సన్నిహితులు కదా ఏమన్నా చెప్పమని అడిగితే సమాజంలో 4 రోజుల ముందు నేను భరద్వాజ్ గారిని కలిశాను, నేను ఉండడం లేదు వెళ్ళిపోతున్నాను చెప్పాను. పున్నయ్య శాస్త్రి గారితో నేను ఉండడం లేదు వెళ్ళిపోతున్నాను అంటే అని చెప్పాక దానికి ముందు కూడా మాస్టర్ గారిని ఒకటి అడిగారు. నేను అనంతకృష్ణ గారు ఇద్దరు మీతో షిరిడి వచ్చి బాబాని చూడాలి అని అడిగారు. అట్లా 2-3 సార్లు అడిగినాక మాస్టర్ నవ్వి గమనించేవాడు. అట్లా మాస్టర్ గారు సమాధానం అయిపోయింది. వారు గుంటూరు దగ్గర ఊర్లో అక్కడ ఉంటున్నారు. వాళ్ళ పక్కింటికి ఒక 9 ఏళ్ళ కుర్రవాడు వచ్చాడు. కంపెనీ బాగా తల చుట్టుకున్నాడు, ఆశ వేసుకుని వచ్చాడు, మెడలో రుద్రాక్ష వేసుకున్నాడు, దక్షిణ అడుగుతున్నాడు. పక్కింటి వాళ్ళకి బాబాయ్ ఇవన్నీ అంతా తెలియదు. వాళ్ళు మా దగ్గర వెళ్ళి వెళ్ళిపోమని చెప్పారు. ఎంతసేపు అడిగి అక్కడ నిలబడి వెళ్ళిపోయినాడు. ఆ రోజు ఈ ఊళ్ళో లేదు. వచ్చిన తర్వాత స్వామి నేనెవరో ఒక అబ్బాయి వచ్చాడు, 9 ఏళ్ళ కుర్రవాడు, అత్త సాయంత్రం మంది ఉన్నాడు, మమ్మల్ని దక్షిణ వేసి మేము ఏం లేదు పనున్నాము అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు వస్తే నన్ను పిలవండి నేను చూస్తాను అని చెప్పాను. కరెక్ట్గా 40 రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు పక్కింటికి. అక్కడి నుంచి వాళ్ళు పెద్దగా కేకేశారు, స్వామి మొన్న వచ్చిన అబ్బాయి ఇప్పుడు మళ్ళా వచ్చాడు అని వాడికి నా పూజ చేసుకుంటూ పూజ మధ్యలో వదిలిపెట్టి నేరుగా పోయినోడు మరాఠీలో మాట్లాడుతున్నాడు. ఇది బాగా తర్వాత వస్తుండండి, బాగా జాగ్రత్తగా వినండి. మాస్టర్ గారు మీ అడిగిన మాట ఎక్కడ నెరవేరుస్తున్నారు అట్లా ఇస్తూ అక్కడ నిలబడుతున్నాడు. ఈయన పూజ ఆపుకో నేరుగా విన్నాడు. పోయినోడు మరాఠీలో మాట్లాడుతున్నాడు. చేతులతో నమస్కరించి ఇంట్లో రమ్మని ఆయన తెలిసిన ఆయన హిందీలో మాట్లాడి తీసుకొని కుర్రవాడు తిరిగిపోతే ఆయన అంటాడు, మామూలుగా మనకి చిన్న దూడలు ఎట్లా అయితే పట్టుకొస్తే నేరుగా మనం ఎటువంటి అట్లా వస్తుందో అక్కడ వచ్చేస్తా ఏమి మాట్లాడకుండా వచ్చాడు. ఇంట్లో కుర్చీ వేసుకొని వేస్తే కూర్చున్నాడు. ఈయన బాబాకి రోజుకి ఎట్లా పూజ చేస్తాడో అట్లా పూజ చేస్తూ ఉన్నట్ల పళ్ళెల్లో కాళ్ళు పెట్టి
కాళ్ళు కడిగి నమస్కరించి పూజ చేసుకున్నాడు. అన్ని పూజంతా చేసుకున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారంటే షిరిడి నుంచి అని చెప్పాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే షిరిడి నుంచి అని చెప్పాడు. ఇట్లా ఈయన సత్యసాయిబాబా ఫోటో కూడా అక్కడ ఉంది. ఆయన మీకు తెలుసా అంటే తెలుసున్నాడు. సరే ఇన్ని అడిగిన తర్వాత భరద్వాజ్ మాస్టర్ గారి గురించి తెలిసాక ఏమంటాడు అనుకొని మాస్టర్ గారు ఫోటో తీసుకుని తెలుసు హమారా బేట అన్నాడు. ఈయన తల్లి అయిపోయాడు. మాస్టర్ గారు ఏమంటున్నాడు, మీతో షిరిడీకి వచ్చి పాపాలు చూడమన్నాడు. మాస్టర్ గారు ఎన్నిసార్లు మాట్లాడినా గురించి వెంటనే ఫోన్ చేశారు. కానీ ఫోన్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫర్ కొడుకుకి 2 కిడ్నీలు చెడిపోయినాడు. గుర్తొచ్చి ఫోటోగ్రాఫర్ ఉభయం ఉంది, వాళ్ళ అబ్బాయి వస్తే ఈయన సాయిలోనే అయితే ఆ కిడ్నీలు 2 బాగుపడితే వాళ్ళ జీవితం బాగుపడుతుంది కదా అనుకున్నాడు. అదే వెంటనే వాళ్ళ అబ్బాయిని పంపించు, నువ్వు కాదు మీ అబ్బాయిని కెమెరా అయితే పంపించమని చెప్పాడు. ఆ కుర్రవాడు నేర కెమెరా తీసుకొని ఇంటికి వచ్చాడు. ఈయన ఫోటో తీశాడు. ఊరు అక్కడ వాళ్ళ పక్కన వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకున్నారు. తర్వాత ఈ అబ్బాయికి 2 కిడ్నీలు చెడిపోయినాయి, మీరు ఆశీర్వదించండి అని చెప్పి అక్కడ హిందీలో పక్కన ఉన్న వాళ్ళకి కలిగిస్తే ఆయన చేయించట ఆశీర్వించాడు. తర్వాత ఇంకా పంపించేద్దాము, ఈయన మనసులో అనగానే ఇంకా వెళ్తానన్నారు. ఆ కుర్రవాడు స్కూటర్ వేసుకొని వచ్చాడు. స్కూటర్ ఎర్ర కూర్చొని ఈయనలో వీధి వెంట ఆ గొంతు కొసదాకా పోయినట్ట స్కూటర్ ఆటోలో దిగి ఇంకా కనపడాల. దీనంతటికీ మేము మొదట వెళ్ళినప్పుడు మిమ్మల్ని మొట్టమొదటి సాయిబాబా గుడికి తీసుకుపోతాం రాండి అని మా ఇద్దరిని సాయిబాబా గుడి మా భాస్కర్ ఫ్రెండ్ ఇద్దరు తీసుకెళ్ళాడు. అక్కడ పోయిన తర్వాత బాబా గుడి అంతా చూపించిన తర్వాత ఒక మూలలో చిన్న విగ్రహం దగ్గర తీసుకెళ్ళాడు. ఆ విగ్రహాన్ని చూపిస్తూ ఇది బాగా గమనించండి తర్వాత అవుతాం. ఆయన మేమంతా గుడికి వచ్చాము, ఇంట్లో వచ్చేసాము. ఆయన పూర్తి అనుష్ఠానం చేసుకుంటూ నాతోటి మీరు కూర్చొని అనుష్ఠానం చేస్తారా అని అడిగాడు. లక్షణంగా చేస్తామండి, మా గురువు గారితో ఎడిటింగ్ చేయలేదు, మీరు ఆయనతో చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి కనీసం కూర్చొని వినైనా వింటాము అంటే దాన్ని అని చెప్పి ఇద్దరికి చెరువు పంచాడు. చొక్కా ఇచ్చి కూర్చోండి అని చెప్పాడు. కూర్చున్న తర్వాత ఆయన అంతా చేస్తూనే ఉన్నాడు. మధ్యలో సాయిబాబా ఫోటో చిన్నది ఉంది, అది చిన్న కుర్రవాడు. ఈయన పూజంతా పెళ్లి హారతి ఇచ్చాడు. నాకు ఎవరినైనా మొహమాట లేకుండా అడిగి నేను ఆ ఫోటో పంపించి ఆయన ఎవరు అన్నా చెబుతాలే అన్నం నేను ఆమె కూర్చొని చెబుతాను. అప్పుడు చెప్పాడు ఇదంతా. మాస్టర్ గారిని ఏమడిగాము, షిరిడీలో మీతో వస్తే బాబాను మాకు చుట్టుకొని అడిగాము, బాబా విగ్రహాలు చుట్టుకొని కాదు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చేశారు, 9 సంవత్సరాల కుర్రవాడుగా ఉన్న సాయినాన్ని పంపించాడు. ఎప్పుడు సమాధి అయిన తర్వాత అట్లా ఏ మాట అడిగినా ఖచ్చితంగా దాన్ని ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు మాస్టర్ గారు. దాని తర్వాత ఒకతను మాస్టర్ గారు గురు చరిత్రం పురీతంగా వెళ్ళాడు. బాగా చదివిన తర్వాత వైరాగ్యం వచ్చిందో ఏమో ఉన్న డబ్బులన్నీ ఇంట్లో పడేసి జీవితం మీద విరక్తి పుట్టి నేను కూడా నాకు తెలియకుండా నన్ను గుర్తుపట్టకుండా ఉండే వాళ్ళకి వెళ్ళిపోదాము, ఇంకా మళ్ళీ ఇంటికా రాదు, నన్ను ఎవరు గుర్తుపట్టకూడదు అని నిర్ణయించుకున్నాడు. డబ్బులన్నీ ఇంట్లో పడేసి వెళ్ళవలసిన ఊరి వారికే డబ్బులు దగ్గర పెట్టుకొని ఆ ఊరు వెళ్ళిపోయినాడు. నేను అక్కడ దిగాడు. టిఫిన్ డబ్బులు లేవు, ఆకలి ఉంటున్నది, నిద్ర లేదు, రమణాశ్రమం అని పోయినాడు. అక్కడ ఎక్కడన్నా పడుకొని నిద్రపోదాం అనుకున్నాడు. ఎక్కడికి పోదామన్నా ఎవరో కరెక్ట్గా ఆశ్రమం బయట ఎవరు ఉన్నారు, మాస్టర్ గారు ఉన్నారు. నేను భరద్వాజ్ కాదు, మిలిటరీలో పనిచేసి రిటైర్ అయ్యి సాధన చేస్తున్నాను
ఇక్కడ కాసేపు ఆశ్రమంగా తిరిగి వచ్చి అట్లా తిరిగి నువ్వు కాస్త లోపలికి పోయి చూసా, నేను ఇక్కడే ఉంటా అని చెప్పారు. అట్లా లోపలికి పోయించాడు. ఇతనికి బాగా ఆకలి అవుతున్నాయి. వెంబడి పక్కన తీసుకెళ్ళి పక్కన ఆశ్రమంలో హోటల్కి తీసుకెళ్ళి ఆయనే డబ్బులు ఇచ్చి నాకు టిఫిన్ ఉంటే ఏమవుతుందంటే ముందు ఆకలిగా ఉంది శుద్ధంగా తిరుగు అని చెప్పి పక్కన కూర్చొని టిఫిన్ పెట్టించి అక్కడ ఉండే శివాలయం అరుణాచలేశ్వరుడు చూపించి మళ్ళా అక్కడే ఒక మహాత్ముడి సమాధి ఉంది, రామసురకుమార్ అనే మహాత్ముడు సమాధి. ఆ సమాధి దగ్గర తీసుకొచ్చి ఈయన ఉత్తముడైన మహనీయుడు అని చెప్తూ ఇక్కడ చూడు మొత్తం ఒకటే స్తంభం మీద కట్టుకుంటుంది, ఒక జడ్జే మొత్తం బరాయించి కట్టాడు అని చెప్పాడు. చెప్పి అట్లా మాట్లాడుకుంటూ ఇద్దరు మళ్ళా భగవాన్ల ఆశ్రమానికి వచ్చారు. గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం, చేయరాదు అని చెప్పారు. ఏం చెప్పినా ఇదంతా జరిగి మొత్తం చూపించుకొచ్చేటోటికి ఇంటికి మనం గుర్తుందట. ఇతనికి ఇంకా గిరి ప్రదక్షిణలో ఏం లేదు, మళ్ళీ ఇంటికి మొదలు. అక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఇతను వెళ్ళేంత దూరం ఎదురు తిరిగి చూస్తూ అతను మళ్ళా ఇంటికి చేర్చాడు. అట్లా ఇది రెండో లీల. మేము దత్తక్షేత్రాలకు వెళ్ళాము. వెళ్తూ ఉంటే మాస్టర్ గారిని భౌతికంగా చూడలేదని తప్పన నాకు బాగా ఎక్కువకుంది. వీళ్ళందరూ చూసారు, ఈర్ష్య కూడా ఉండేది. దత్తక్షేత్రాలకు వెళ్తే ఆనంద వెంకటేశ్వర గారు ఆ కిటికీలో చూడు మాస్టర్ గారు కోరికల వ్యక్తి కళ్ళు గడ్డం కనిపిస్తాయి చూడు అన్నాడు. నా పక్కన నిలబడి నాకెక్కడ కనపడుతున్నారు సార్ ఎవరు గారు చూడుకోసి అక్కడ ఎవరు మనిషి కనపడుతున్నాడు అన్నాడు. సరే వదిలేసాను. ఇంకా పక్క రోజు నృసింహ సరస్వతి స్వామి 12 సంవత్సరాలు ఎక్కడైతే కూర్చొని తపస్సు చేశాడో పార్కుల దగ్గర, ఆ పార్కులకు ఆ పక్క మందిరం ఉంది, వెనక పక్క వాటర్ పైపు అంతా అభిషేకం అయిన తర్వాత లాస్ట్లో చీపురు తీసుకొని ఆ పైపు తీసుకొని నీళ్లు కొట్టి చింపుతారు. కాషాయ వస్త్రం లుంగి కట్టుకున్నారు, చొక్కా వేసుకున్నాడు. గడ్డము, ముక్కు, కళ్ళు, జుట్టు మొత్తం మాట్లాడాలి. నాకైతే పులకించిపోతున్నావు ఆయన చూసుకుంటే. మా వెంకటేశ్వర గారు వచ్చి ఈ డైరెక్ట్గా పోయి నమస్కారం చేయాలి సార్, ఈ అనుమతి లేకుండా డైరెక్ట్గా పోయి నమస్కారం చేయడానికి కరెక్ట్ కాదు సార్. మాస్టర్ గారే అయినా కూడా అడగాలి కదా, మీరు ఒకసారి పోయి నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, మీరు పోయి అడగండి, ఆయన నమస్కారం చేస్తాను. అక్కడికి పోతే ఎంత జాగ్రత్తగా మాస్టర్ గారు లేదు అంతా ఇదే మాస్టర్ గారి మాట కూడా అర్థమైంది. శ్రీగురుడి అనుమతి లేదు ఇక్కడ నమస్కారం చేసుకోవడానికి. నమస్కారం చేసుకోవడానికి అది ఎవరి క్షేత్రం? సాక్షాత్తు దత్తస్వామి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన అనుమతి లేదు నేను ఇక్కడ నమస్కారం చేసుకోవడానికి అని చెప్పారు. తర్వాత బాగా రిక్వెస్ట్ చేసుకుంటే నమస్కారం చేసుకున్నాడు. అయినా కూడా మళ్ళీ లోపల చూస్తాను అవునో కాదో అని. అట్లా అనుకుంటూ ఉన్న చిన్న ఫోటో మాస్టర్ గారిది అక్కడ మా వెళ్ళిన బస్సులో వాళ్ళు ఎవరితో జారి కింద పడిపోయి ఆ ఫోటో తీసి నేను అక్కడ తిరుగుతూ ఉంటే నేరుగా వచ్చి నా చేతులు పెట్టి కళ్ళలో చూసి పక్కన నీకు నమస్కారం అట్లా నిత్యసత్యుడిగా దాదాపు ప్రతి క్షణము కంటికి రెప్ప కాపాడుతుందో లేదో మనకే కానీ అది శ్వాస ఉన్నంతవరకే కాపాడుతుంది శరీరం. అది మాస్టర్ గారు జన్మ జన్మలకి కాపాడుతారు. ఎందుకంటే నేను చేసింది ఏం లేదు, ఖాళీగా ఉన్నప్పుడు పోయి ఆ సమాధి దగ్గర కూర్చున్నాను. ఆయన ఉన్నాడో లేదో తర్వాత సంగతి, ఖాళీగా ఉన్నాను కాబట్టి అక్కడ పోయి కూర్చున్నాను. ఆ కూర్చున్న మాస్టర్ గారు ఏం చెప్పారు, మహాత్ముల సన్నిధిలో కూర్చుంటే కడిగుడ్డ ఆరిపోయినట్టు కాకపోతుంది అని చెప్పారు. ఆయనే మొత్తం
నేను నేర్చుకున్న కర్మంతా ఆయనే అన్న మొత్తం తీసేసి అక్కడి నుంచి తీసేసి ఇంకొక ట్రాన్స్ఫర్ చేస్తారా అక్కడ చేస్తాడా సమానులు కాదు. ఆయన ఆశ్రయిస్తే మనకు తెలియకుండా నేను ఇంటికి అవసరం పడేసి ఇంక ఇక్కడ తిరుగుతుంటే నేను ఏమన్నా అట్లా నెల్లూరు పంపించాడు. నెల్లూరులో అపారమైన దయతో నాకంటే ముందు దత్తసాయి మందిరంలో మాస్టర్ గారు ఇది నాకు గురుస్థానం అని చెప్పారు. అందుకని ఆ మందిరంలో పారాయణము, సామూహిక పారాయణము ఇట్లా ఏదో ఆయన దైవం జరిగింది. అట్లా ఒకసారి కాకుతున్న బాబా చరిత్ర ఆ రోజు ఆయన సమాధి తెలియని రోజు నేను కూర్చోనున్నా. అందరూ ఇంకా పూజ చేసాము అక్కడ కూర్చోన్నాం. గ్రంథాలు ఇంకా ఎవరు రాలేదు 8:30 అనుకుంటూ ఉన్నా. నాకు గారు గ్రంథాలేమో మొదలు తెప్పిస్తుంది, మనుషులేమో కనపడకపోయా. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలా? వాళ్ళందరూ వచ్చి నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలా అనుకుని కూర్చోన్నా. ఇప్పుడు మీకు ఉపన్యాసం చెప్పిన గోపాల్ గారు వచ్చాడు మొదట. రాగానే రాత్రి మాస్టర్ గారు కల్లో కనిపించాడయ్యా, మీరు చేసే ప్రతి పారాయణకి నేను వస్తున్నానని చెప్పాట ఆయన రాత్రి కల్లో. ఇంకా మనం వచ్చినా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాకెందుకు, వీళ్ళలో ఎవరిలో మాస్టర్ గారు వస్తున్నాడు, ఈ పారాయణంలో ఆయన కూడా ఉంటున్నాడు, వచ్చిన వాళ్ళని ఆస్వాదిస్తున్నాడు, మిగతా కూడా నాటంతో నేను సైలెంట్ కూర్చున్నా. 80 పుస్తకాల ఉంది, 80 మంది వచ్చి పారాయణ చేశారు. ఆ మహనీయుల కృప, దత్తస్వామి కృప అనుభవించారు. అట్లా గురు చరిత్ర ప్రవచనం, గురు చరిత్ర గ్రంథాన్ని ప్రవచనం ద్వారా దత్తత చేయాలా అని ఆయనే లోపల అనిపించాడు, మనం అనుకుంటే ఇప్పుడు చేసినట్టు. అట్లా ప్రారంభిస్తే ఆఖరి ఇంకా 2 రోజుల నుండి గొరగూడలో వర్షం, సూళ్ళూరుపేట, నాయుడుపేట, గూడూరు చుట్టుపక్కల కుంభవృష్టి. మేము అరేంజ్ చేసింది ఇట్లా, ఇక్కడ రేపులన్నా ఉన్నాయి పైన, ఇంకెక్కడ ఏం లేవు. ఈ విధంగా షోగా అలవాటు చేసి మొత్తం లైట్ వేసి పెట్టి కుర్చీలు వేసాయి. కుర్చీలు గొరగూడలో చెన్నై గారే ఆ వారం రోజులు గురు చరిత్ర గొరగూడలో చెప్పింది. గొరగూడ చూసి ఇక్కడ వాన పడుతున్నది, నెల్లూరులో ఉందా అని అడిగాడు. ఏం లేదు సార్ మీరు రాండి. కానీ ఉదయాన్నే నిద్రలేయగానే నేను పోయి మా వంటింట్లో కిటికీలో చూస్తే చినుకులు పడుతున్నాయి. నేరుగా మాస్టర్ గారు దగ్గర వచ్చి, మాస్టర్ గారు కొద్దిగా దయతో ఉన్నాయా, పైన ఏదో ఇబ్బందిగా ఉంది అని చెప్పి నా పని నేను చేసుకున్నాను. చుట్టుపక్కల జయమ్మ గారు గూడూరు నుంచి బస్సులో వస్తున్నారు నెల్లూరు. నాకు ఒకటే ఫోన్ చేస్తున్నారు, సీను ఆపేశారా అక్కడ ఎక్కడో దత్సాయి గారికి వచ్చేసారు అందరూ అన్నట్లు. దేనికమ్మా అంటే మాకు బస్సులో వస్తుంటే ఎదురుగా రోడ్డు కనపడ్డాయి,